6th క్లాస్ ఉన్నా. అప్పుడు నేను ఈ పాట పాడిన, దొర ఏందిరో దొర పీకుడు ఏందిరా అని. ఆ క్యాసెట్లు విన్నాను కదా ఇందాక, మీకు ఇందాక వాడినే కదా, ఎర్ర జెండెనీయలో ఎర్రెర్రనిది జెండెనీయలో అన్న పేదల పాలిటెనీయలో మరి పెన్నిది జెండెనీయలో అర జెండెర జెండెనీయలో ఎర్రెర్రనిది జెండెనీయలో అన్నాలెనీయలో మరి వెన్నెల కోనాలెనీయలో మరి ఎలుగు రవ్వాలెనీయలో తూరుపు కొండల్లెనీయలో మరి చివరి మూలానెనీయలో. అంటే ఈ పాట ఎర్ర రిబ్బన్ కట్టుకొని కొనుక్కో, మా దగ్గర పూసలోళ్ళు ఉండే, పూసలోళ్ళు ఈ రిబ్బన్లు అమ్మేటోళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళి రిబ్బన్ ఇట్లా బెండలు కొనుకొచ్చుకొని దాన్ని అందరం సింపుకొని మా యూతలో మేము అందరికి ఇట్లా తలలకు కట్టుకొని ఈ పాటలు పాడుకుంటూ పోయినాం. ఈ పాటలు పాడుకున్న పోయిన తర్వాత అన్నాల పాటలు పాడిరా అని చెప్పేసి పోలీస్ పటేల్ కానీ ఉండే, ఆయనే దుబ్బాక, అప్పుడు మాకు పోలీస్ స్టేషన్ అంటే దుబ్బాక, ఆయన కంప్లైంట్ చేసిండు. పొద్దుగాల పోలీసు వాళ్ళు వచ్చారు. అప్పుడు పోలీసు వాళ్ళు ఊళ్ళెక్క చూడంటే ఎట్లుండే, పోలీసు వాడు వస్తుండ అంటే భయపడేది. అంటే మామూలుగా అప్పుడు ఏముందరు, చిన్న పిల్లలు అన్నం తినకపోతే కూడా దయ్యం వచ్చిందని నోట్లో తినపోయేటోళ్ళు, లేకుంటే పోలీసులు వచ్చిరని నోట్లో, అంటే పోలీసులను అంత భయంకరంగా చూసే పరిస్థితిలో పోలీసులు వచ్చిందంటే మేము అంతా పరిగెత్తి చెట్ల సాటుకు దాచుకుంటాం. ఎందుకో ఈ సంబంధమే లేదు కానీ వాళ్ళని చూస్తే అట్లా భయపడే రోజుల్లో. అప్పుడు కూడా వాళ్ళ సైకిల్ మీద వచ్చేవాళ్ళు. అట్లా మా ఊరికి మొదటిసారి పోలీస్ జీప్ వచ్చింది. వచ్చేసి వీళ్ళందరినీ వేసుకొని పోయారు. ఎవడరా పాడినోడా అంటే ఈ పోరాడే అని చెప్పేసి నన్ను కూడా వేసుకొని పోయాడు. వాళ్ళని దుబాకు పోయిన తర్వాత వాళ్ళని లోపటేసి బాగా కొట్టిండు. కరుణాకర్ అని ఒక ఎస్ఐ ఉండే, ఇప్పుడు ఉన్నాడో లేడో తనుండే. వీళ్ళందరినీ బాగా కొట్టిండు. నేను చిన్న పోరని కదా, నన్ను ఒకటి ఇట్లా పిల్లల మీద పాటుకున్నా వేసి చల్ వీని గోడ కూర్చి వేపిమని చెప్పారు. అప్పుడు ఇక గోడ పోలీస్ స్టేషన్ లో కూడా మీకు లోపల రానిచ్చేవారు కదా? లేదు, అక్కడే ఇబ్బంది ఏం కాదు. వీళ్ళని కొట్టి లోపటేసి, నేను చిన్నోని కదా, నన్ను బరగతోన కూడా కొట్టి వీని పోలీసు కుర్చేయించమని చెప్తే ఇట్లా గోడకి ఇట్లా పట్టుకొని కుర్చీ చేసుకున్నా. మొదటిసారి గద్దరన్న పాట పాడినందుకు తొలిసారి పోలీస్ స్టేషన్లో గోడ కుర్చీ వేయబడ్డా. అది నాకు ఎప్పుడు, ఆ జీవితంలో నాకు ఎప్పుడు ఉంటుంది అంటే ఆ పాటతోనే ఆ రోజులో జైలుకి వెళ్ళాల్సిందండి. అప్పుడు నేను 6th 7th చదువుకుంటాను. స్కూల్లో వేయలేదు కానీ స్కూల్ అవకాశం రాదు, నేను బాగా చదివేటండి. అన్న ఒకసారి గిరాయిపల్లి గురించి చెప్పండి అన్న. గిరాయిపల్లి అనేది ఒక పెద్ద ఎన్కౌంటర్, పెద్ద స్తూపం. ఆ ఊరంతా కూడా ఉద్యమం పుట్టిన ఊరు అది. వాస్తవంగా మేము చిన్నపిల్లలం, మాకు తెలియదు కానీ మొట్టమొదటిసారిగా 1977 అనుకుంటా, జనార్దన్ రావు, సుధాకర్ మొదటిసారి రాడికల్ ఆర్ఎస్ నుంచి వరంగల్ నుంచి వచ్చినటువంటి క్రమం నాకు ఎప్పుడు వీళ్ళ చరిత్ర మాకు ఎప్పుడు తెలిసింది, గద్దరన్న ఒగ్గు కథ చెప్పేటోడు. గిరాయిపల్లె మీద గద్దరన్న ఒగ్గు కథ వచ్చింది. మెదకు జిల్లాలోన ఒరి నాయన, మెతుకు లేని పల్లె ఉంది రా ఒరి నాయన, బతకలేని జనం ఉన్నారు రా ఒరి నాయన, ఊరవతల పెద్ద చెరువు కిందరో నాయన, పెద్ద దొర భూములు ఉండరే ఒరి నాయన, చిన్న తడి పొలము ఊరు దొరలది, సౌడు పొలం సాకలున్నది, ఇదన్నీ వీటి పాడుకుంటూ ఈ నేపథ్యాన్ని వర్ణించుకుంటూ గిరాయిపల్లె అమరత్వం మీద గద్దరన్న అద్భుతమైనటువంటి ఒగ్గు కథ. ఏ ఊరు నీదిరా, ఏ దళము నీదిరా, సూటిగా చెప్పకుంటే సూటి చేస్తామురా అని ఒక సంవాదాన్ని విన్నప్పుడు, ఆ కథలో విన్నప్పుడు గిరాయిపల్లెని చూడాలన్నటువంటి ఒక అది కలిగింది మాకు. అప్పుడు ఇంకా నేను 8th 9th 10th క్లాస్ స్టూడెంట్. ఇది తెలుసుకునే క్రమానికి నేను 10th క్లాస్ వరకు 9th హాస్టల్, సిద్దిపేట హాస్టల్లో ఉండేటోని. అప్పుడు మొదటిసారిగా గిరాయిపల్లె ఈ పాటలు వినుకుంటా పుస్తక రూపంలో వచ్చింది. గిరాయిపల్లెని చూడాలని చెప్పేసి మేము చిన్న పిల్లలం అన్నప్పుడు ఆ గిరాయిపల్లెకి వెళ్ళడం జరిగింది. అప్పటికి ఇంకా స్తూపం కట్టలే, అప్పటికి ఇంకా స్తూపం రాలే, అప్పటికి ఇంకా స్తూపాలు కట్టే పరిస్థితిలో అక్కడ లేకుండే. చాలా రోజుల తర్వాత కొద్దిగా లీగల్గా మనం ఎప్పుడు అన్నలు చెన్నారెడ్డి గారు ఓపెన్ చేసినప్పుడు స్తూపాలు మొదలైనవి. అప్పటిదాకా స్తూపం కట్టించే పరిస్థితి. ఊరికి మీరు చెప్పిన తర్వాత కానీ నేను 92లో వెళ్ళాను. 92 గిరాయిపల్లి, ఎందుకంటే గిరాయిపల్లి ఊర్లోకి వెళ్ళగానే అదొక పౌరుషం. వాస్తవంగా వాళ్ళు సిద్దిపేటను తదితర గ్రామాలలో అన్ని చోట్లలో కూడా వాళ్ళు పార్టీ ఆర్గనైజేషన్ కోసము విద్యార్థులారా పల్లెలకు తరలండి అని ఒక కార్యక్రమం తీసుకొని సమ్మర్లో విద్యార్థులుగా వాళ్ళందరూ వచ్చి గ్రామాలలో క్యాంపులు చేసినటువంటి క్రమంలో చాలా గ్రామాలలో చేస్తూ ఎన్కౌంటర్ చేయడానికి కోసం గిరాయిపల్లి అడవులకు పట్టుకుపోయారు వీళ్ళని. జనార్దనానికి ఇట్లా మొదటి ఎన్కౌంటర్ అదే. అవును, మొదటి ఎన్కౌంటర్ వాళ్ళదే. అక్కడ వాళ్ళని కూడా సిద్దిపేట నుంచి గ్రాండ్ హోటల్లో ఛాయ్ తాగుతున్నప్పుడు ఎవరో ఒక ఆ రోజులో కూడా ఈ ఇన్ఫార్మర్ వ్యవస్థ ఎవరో చెప్తే అక్కడ నుంచి పట్టుకొని పోయి గిరాయిపల్లి అడవులో కాల్చిన తర్వాత గిరాయిపల్లెకే ఒక అమరత్వం వచ్చినది. ఎక్కడ జరిగిందంటే మెదక్ జిల్లాలోని
సిద్దిపేట దగ్గర గిరాయిపల్లి అడవుల్లో వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి పేరున్నటువంటి వాళ్ళు స్టూడెంట్స్. ఇప్పుడు ఆర్ఈసీ స్టూడెంట్స్ గా కాలంలో అని అంటే వాళ్ళు ఎంత పెద్ద సంవత్సరాల తర్వాత వెళ్ళిన మీకు ఆ ఫీలింగ్స్ మాత్రం ఉంటాయి. లేదు, ఆ ఊరు నుంచి చాలా మంది బయటకు వచ్చారు. మీకు ఇదే చెప్తున్నా, ఊరు అనేది ఊకే వీళ్ళ అమరత్వం కోసము ఆ ఊరు నుంచి కూడా చాలా మంది పార్టీలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ గిరాయిపల్లె దాని నుంచేసి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళు, అడవి బాట పట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఆ పల్లెనే ఒక కులమానం అయిపోయింది. పీపుల్స్ వార్కు కేంద్రంగా గిరాయిపల్లి అనగా ఆ ఊర్లో కొంతమంది ఆఫీసర్లు పెట్టిన బోర్డులు ఉంటాయి. ఈ ఊరు మేము దత్తత తీసుకుందాం, ఈ ఊరు సమస్యకు మాదే పరిష్కారం అని బోర్డులు కనిపిస్తున్నా కానీ ఆ ఊర్లోకి అడుగు పెట్టగానే మనకు అదొక ఫీలింగ్ వస్తుంది, ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఉంది, అదొక వైబ్రేషన్ వస్తుంది. అంటే ఇప్పుడు దళమే గిరాయిపల్లి దళం పేరు మీద ఉండేది కదా. ఇప్పుడు అన్నలు అప్పుడు చంద్రన్న అని ఉండే, ఇప్పుడు గిరాయిపల్లి దళం ఉన్నా అదే ఊరి పేరు చాలా దళాలు వచ్చినా కానీ గిరాయిపల్లికి వెళ్ళిన తర్వాత మనలో ఎక్కడో లేదో శక్తి 100% ఉంటుంది. చాలా తత్వం కూడా బయటపడతాం. ఇప్పటి కూడా నేను ఏం చెప్తున్నా, దాని పక్క పొంట మేదినీపూర్ గాని, తిప్పాపూర్ గాని, గిరాయిపల్లి, సిరిసనగల్ల, మిడిదొడ్డి, దుబ్బాక, చెప్పాల, అల్వాల, ఈ ఊరు ఇట్లా ఇటు నంగునూరు వరకు కూడా చాలా మంది వెళ్ళిపోయారు, దళాలకు వెళ్ళిపోయారు. ఆ స్ఫూర్తి అనేది ఆ గ్రామంలో కనబడుతుంది మనకు. అట్లా ఆ పోగానే ముఖ్యంగా గిరాయిపల్లి అనేది చాలా రోజుల వరకు కేంద్రంగా ఉన్నది. అన్నలకు కూడా చాలా రోజులు కేంద్రంగా ఉన్నది. అన్నలకు షెల్టర్ విషయంలో కానీ, మిగతా విషయంలో కానీ, అంటే వాళ్ళు కడుపులో దాచుకున్నారు, అంటే అన్నలను కడుపులో దాచుకున్నారు, వాళ్ళు పల్లెలో దాచుకున్నారు. కాబట్టి ఆ పేరు ఇప్పటికీ గిరాయిపల్లెకు ఉంటుంది. ఇప్పటికి కూడా గిరాయిపల్లె అంటే ఓహో గిరాయిపల్లె అని ఒక ఫీల్ కలుగుతుంది. ఆ చరిత్ర ఆ గ్రామానికి ఉన్నది ఇప్పటికి కూడా. అంటే కొన్ని ఊరికి వెళ్ళాం అనుకోండి, ఊటీ, కొడైకెనాల్, అదొక ఆనందం ఉంటుంది. కానీ గిరాయిపల్లి రాగానే అసలు మనకు ఒక ఫీలింగ్ వస్తుంది, వాళ్ళందరూ గుర్తుకొస్తారు మన కళ్ళ ముందు తిరిగినట్లుగా. అక్కడికి వెళ్ళిన వ్యక్తి ప్రతి వ్యక్తికి ప్రశ్నించాలి అనే తత్వం కూడా బయటపడుతుంది. నేను అంటే గిరాయిపల్లిలో అంటే ముఖ్యంగా అంటే నేను చదువుకున్న తర్వాత మనకు మధ్యలో కట్ అయిపోయింది. మనకు వాస్తవంగా ఏంటంటే ఈ నేపథ్యం నుంచి వచ్చిన తర్వాత నేను అంటే గిరాయిపల్లెకు అనేది ఎట్లా ఉంటా అంటే ఒక దళము గిరాయిపల్లె ఈ చంద్రన్న అని ఉండే ఆమె ఉంది. ఇప్పుడు ఆమె నిర్మల అని ఉంటుంది సిద్దిపేటలో, వాళ్ళ మిసెస్ దళనాయకుని మిసెస్ అని చనిపోయిండు. కానీ ఈ ఆమె ఉన్నది ఇప్పుడు కూడా ఉన్నది. నేను ఒకసారి పెళ్ళి మేము ఇంటర్మీడియట్ చదువుకుంటున్నప్పుడు ఒక ముస్లిం ఒకరు సూర్యాపేట వాళ్ళది నల్గొండ, అక్కడి నుంచి అన్నలు వాళ్ళిద్దరు కొద్దిగా వేరే కులాలు కాబట్టి పెళ్లి చేసుకోవడానికి కోసము వాళ్ళు ఉన్న సోర్సెస్ ద్వారా అక్కడికి వస్తే ఆ గిరాయిపల్లె దళమే వాళ్ళ పెళ్లి చేసింది. ఆ గిరాయిపల్లిలో మేమందరం వెళ్ళాం అక్కడికి. వెళ్ళి ఆ రోజు పెద్ద సభ అన్నది ఆ గ్రామంలో. ఇక అప్పుడు అన్ని ఇప్పుడు కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా ఇవి అట్లాంటి పాటలు ఉండే కదా, ఇవన్నీ పాడుకుంటూ తెల్లారి వరకు పాటలు ఆటలు వేసేసి పెళ్లి చేసింది ఆ ఊరు. నాకు ఎప్పుడు బాగా గుర్తొస్తుంది అన్నట్టు ఆ గిరాయిపల్లి అంటే.